ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అంటే నేను కొంచెం ముందుకెళ్ళి మాట్లాడినట్టు అవుద్దని చెప్పి ఆగుతున్నాను, కానీ యాక్చువల్గా నాకు ఒక సీనియర్ జర్నలిస్ట్ చెప్పారు, వారు చాలా సీనియరు. అల్లూరి సీతారామరాజు సినిమాకి ఆదిశేషగిరిరావు పడ్డ కష్టం అంటే, ఒక లొకేషన్ అది అడవుల్లో ఉండేది, చిన్న వస్తువు కూడా ఒక కొన్ని కిలోమీటర్లు వెళ్ళి తీసుకురావాలి, అది పాలైన వస్తువు, ఫుడ్ అయినా కూరగాయలైనా ఎన్నో ఒక 30 days 40 days నిరంతరం పనిచేశారు ఆయన అని చెప్పి చెప్తారు. ఇంకో యూనిట్ ఎవరు లేరు, ఇంకో సహాయం చేసే మనిషి లేరు, ఈవెన్ హనుమంతరావు గారు కూడా లేరు. ఆయన రెక్కల కష్టం అల్లూరి సీతారామరాజు. కరెక్టే, అది మామూలుగా కృష్ణ గారు ఎక్కువ కష్టము అంటే యాక్టింగ్ ఒకటే కాదు, డైరెక్టర్ కూడా. అవునవును, డైరెక్షన్ లేదు, బేర్ బాడీలో యాక్ట్ చేయాలి, లొకేషన్ మార్నింగ్ 7కి అవ్వాలి, సీన్ చూసుకోవాలి, అదన్నీ ఆయన. దానికి ఏర్పాట్ల కంటే చింతపల్లి అడవుల్లో ఒక క్యాంప్ వేసాం. డీజిల్ కావాలన్నా నర్సీపట్నం వెళ్ళాలి, అంటే అబౌట్ 100 kilometers. పాలు కూరగాయలు కావాలంటే తుని వెళ్ళాలి, అది 150 kilometers ఉంది. లేకపోతే ఇంకేదైనా పెద్దది కావాలంటే వైజాగ్ వెళ్ళాలి. ఒక మొండి ధైర్యం అనుకోవచ్చు. తాగే నీళ్ళు కావాలంటే 7-8 kilometers వెళ్ళాలి, సెలవులు పారితే చోటకి వెళ్ళి తెచ్చుకోవాలి. 400 మంది యూనిట్ పడుకోవడం, భోజనాలు, మార్నింగ్ లెగవాలి, ప్రతిదీ చూసుకోవాలి మీరు. లొకేషన్ సెలెక్షన్ కానీ, ఏ సీన్ ఎక్కడ తీయాలని కానీ అన్నీ చేసుకునేవాళ్ళం. అంత ఆర్టిస్టులు, షెడ్యూలు, చాలామంది ఆర్టిస్టులు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉందండి. అవును, ఎవరికి ఏ జబ్బు రాకూడదు. మళ్ళీ ఒక డాక్టర్ని తీసుకెళ్ళాము. ఎన్ని రోజులు చేశారు సార్ అల్లూరి సీతారామరాజు షూటింగ్? అన్నీ 40 days కంప్లీట్ పిక్చర్. 40 days అక్కడికి చేసిన 30 days, మెడ్రాస్లో 10 days చేసాం. కానీ చేతిలో ఉన్న స్క్రిప్ట్ మీద నమ్మకం తెప్పించి, స్క్రిప్ట్ బాగా వచ్చింది, మహారథి డైలాగ్స్ బాగున్నాయి, కృష్ణ గారు క్యారెక్టర్లో ఇంకా ఆయన చంపేస్తాడు, ఖచ్చితంగా బాగా చేస్తారు, ఈ నమ్మకం తెప్పించి ఇంకా ఎలాంటి హోపు లేకుండా డబ్బులు పోయినా పర్లేదు ఈ ప్రాజెక్ట్ చేయాల్సిందని మొండి ధైర్యంగా దిగిన సినిమా అంట కదా? అదేం లేదు, మేము చేసుకున్న స్క్రిప్ట్లో మాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. స్క్రీన్ ప్లే హనుమంతరావు రాశారు, అన్ని రెడీ చేసినాక కంప్లీట్ కాన్ఫిడెన్స్ ఉంది. బట్ మార్కెట్ ఉందా అలాంటి సినిమాలకు అప్పటికి? లేదు, అది నేను అడుగుతుంది. అది తెలుసు మీకు? మార్కెట్ లేదు, మాకు తెలుసు అది. బట్ స్క్రిప్ట్ మీద నమ్మకం ఉంది, స్క్రిప్ట్ మీద నమ్మకం ఉంది, మా అన్ని కమర్షియల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అని. దాంతోపాటు కృష్ణ గారికి మంచి పేరు వస్తుంది, పేరు కోసం తీసిన సినిమా. ఆడుద్దని నమ్మకం మాకు 100% ఉంది. మాకు ఎక్కడ డౌట్ రైట్ ఫ్రమ్ స్టార్టింగ్, మ్యూజిక్ అయినప్పుడు కానీ, లేకపోతే షూటింగ్ చేసేటప్పుడు కానీ ఎప్పుడు ఏ నమ్మకం లేదు. మేము ఫస్ట్ కాపీ చూసిన రోజు అదే అనుకున్నాం, రిలీజ్ అయిన రోజు అదే టాక్ వచ్చింది. సార్, నేను మహారాజు గారి కొడుకు చిట్టుబాబు గారిని కలిసాను సార్. కలిసినప్పుడు వేరే సందర్భంలో ఆయన చెప్పింది అదే, స్క్రిప్ట్ మీద, డైలాగ్స్ మీద, కృష్ణ గారి మీద సినిమా అవుతున్న నమ్మకం టీం మొత్తానికి ఉంది, కానీ అలాంటి సినిమాకి మార్కెట్ లేదు. ఒక మొండి ధైర్యంతో చేశారు, ఒక నమ్మి చేశారు అని చెప్పారనమాట. సో అదే అడిగాను సార్. అల్లూరి సీతారామరాజు గురించి నాకు ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. దానికంటే ముందు కాస్త ముందుకెళ్తే, మోసగాళ్ళకి మోసగాడు తర్వాత కృష్ణ ఆల్మోస్ట్ సూపర్ స్టార్, అంటే ఇంకా ఆయనకు తిరుగులేని స్థానం వచ్చేసింది. అలాంటి సమయంలో తన కోసం రాసుకున్న స్క్రిప్ట్, తను డబుల్ యాక్షన్లో చేసుకోవాలనుకున్న స్క్రిప్ట్, దేవుడు చేసిన మనుషులు, దాంట్లోకి ఎన్టీఆర్ని ఎందుకు తీసుకున్నారు? ఎన్టీఆర్ని తీసుకొని మళ్ళీ అదే సినిమా వల్ల ఎన్టీఆర్తో ఎందుకు గొడవ పడాల్సి వచ్చింది? ఎన్టీఆర్ అంటే ఇప్పుడు పన్నెండు కాపురం నెక్స్ట్ కృష్ణ గారు రామారావుని ఎప్పుడు అభిమానించేవాడు ఫస్ట్ నుంచి. ఎప్పుడైనా మోసగాడు సినిమా ఆయనకు చూపించారు. చూపించినప్పుడు రిలీజ్ ముందు ప్రొజెక్ట్ ప్రివ్యూలు వేసే టైం ఆ రోజులు, ఇప్పుడు ఎవరు చూడలేదు కానీ ఆ రోజులు సినిమా చూసి చాలా బాగుంది బ్రదర్, బాగా చేసావు, కానీ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ మిస్ అవుతావేమో సినిమాకి అన్నారు. కానీ లేడీస్ సెక్షన్ ఆయన చెప్పినట్టే లేడీస్ సెక్షన్ మిస్ అయ్యాము దాంట్లో. మోసగాడు రాలేదు. పిక్చర్ హిట్ బాగా ఆడింది, అన్నీ ఉన్నాయి.
ఆ ఉద్దేశంతోనే నెక్స్ట్ ఏదైనా ఫ్యామిలీ సినిమా చేద్దామని 12 కాపురం చేసాం. 12 కాపురం ఆల్ సెక్షన్స్ లేడీస్ మాస్ అందరి హిట్ అయినప్పుడు ఆయన 100 డేస్ ఫంక్షన్కి చీఫ్ గెస్ట్గా పిలిస్తే బెజవాడ వచ్చారు. అక్కడ థియేటర్లోనే కృష్ణ గారు మీతో సినిమా చేయాలని ఉంది బ్రదర్ అంటే అన్నగారంటే ఆయన వెంబటే అక్కడ స్పాంటేనియస్గా అనౌన్స్ చేశాడు, నేను నెక్స్ట్ పద్మాలయలో కృష్ణ గారు సినిమా చేస్తున్నాను, కృష్ణ సినిమా అని. ఎన్టీఆర్ ఆ తర్వాత ఏదో ఆంధ్ర స్టేషన్ గొడవలో ఆంధ్ర ఈయన సపోర్ట్ చేయటం, వాళ్ళు విభేదించడం, ఆంధ్ర స్టేషన్ సపరేట్ జయ ఆంధ్ర మూమెంట్ ఆయన సపోర్ట్ చేసి హంగర్ స్ట్రైక్ ఒక రోజు మెటాస్ పానల్ పార్టీలో కూర్చొని గవర్నర్ రిప్రజెంటేషన్ ఇచ్చి డొనేషన్స్ అన్ని కలెక్ట్ చేసి రైస్ పంపించాము. కృష్ణ గారు సపోర్ట్ చేశారని జయాంధ్ర ఉద్యమానికి ఆయన ఎన్టీఆర్ గారు. బట్ నేను అడుగుతుంది సార్, దేవుడు చేసిన అప్పుడు దేవుడు చేసిన మనుషులు చేద్దాం అనుకొని కథ హనుమంతరావు తయారు చేశారు. ఇద్దరు కలిసి ఆ ఫంక్షన్ రోజు 12 కాపురం ఫంక్షన్ రోజు తయారు చేసాం. ఆయన చేస్తాను చేయట్లేదు అనే ఉద్దేశంతో ఇంకో పిక్చరు ఏదో ప్లాన్ చేసాం. ఓకే. బట్ ఆయన సడన్గా చేస్తానన్నారు. ఓకే. ఏమంటే సింగిల్ షెడ్యూల్లోనే చేసాం 45 డేస్లో సినిమా. ఎప్పుడు అవైలబుల్ ఆర్టిస్ట్ అనేది తప్ప పలానా ఆర్టిస్టు ఉంటేనే సినిమా లేకపోతే లేదు అనేది లేదు. అండ్ డేట్స్ ప్రకారం ముందు జమున గారు హీరోయిన్ అనుకున్నాం, ఆ డేట్స్ అడ్జస్ట్ కాకపోతే జయలలిత గారిని తీసుకున్నాం. అట్లా జరిగింది సినిమా. అది 100 డేస్ ఫంక్షన్ అయినాక దాంట్లో 100 డేస్ ఫంక్షన్ కాదు, మన రిలీజ్ అయిన పాటల పుస్తకాల్లో మా రాబో చిత్రం అల్లు సీతారామరాజు అని వేసాం. ఓకే. నెక్స్ట్ సినిమా ఆ రోజులు అది అలవాటు. ఆయన కూడా చేసి మా పాటల పుస్తకంలో వేసాడు, మా రాబో చిత్రం అల్లు సీతారామరాజు అని. అప్పటికి ఎన్ని ఏళ్ళ క్రితం సార్ అది? 11 ఇయర్స్ క్రితం. వాడు తీరా అప్పటి నుంచి వేరే మేము పోటీగా తీస్తున్నామని చెప్పి ఆయన ఫంక్షన్ కూడా రాలేదు. దేవుడు చేసుకున్నాం 100 డేస్ ఫంక్షన్. కరెక్ట్, అదే సార్ నా క్వశ్చన్. ఫంక్షన్కి రాలేదు. తర్వాత అయిపోయింది, అది తీద్దాం అల్లు సీతారామరాజు చేయటం అంటే ఆయన పిలిచి ఏదో మాట్లాడటం. ఇప్పుడే పిల్లలు పైకి వస్తున్నారు, అది దాంట్లో లేదు, ఏమి కమర్షియల్ ఇంగ్రీడియంట్స్ లేవు, దెబ్బతింటారనేది. అంటే మేము రాసుకున్న స్క్రిప్ట్లో ఉన్నాయి కమర్షియల్ ఇంగ్రీడియంట్స్, మీరు రాసుకున్న స్క్రిప్ట్ మాకు తెలియదు కదా, మీరు ఇప్పటికీ తీస్తానంటే మేము మానేస్తానని కూడా కృష్ణ గారు అన్నారు. ఆయన లేదు దాంట్లో ఏమీ లేదని చెప్తున్నాను కదా, ఇంకేదైనా సినిమా తీసుకోండి, కావాలంటే కలిసేద్దాం లేకపోతే తీసుకోండి అని. మీరు తీయొద్దు అన్నారు. అది కరెక్ట్ కాదు, మన స్క్రిప్ట్లో మన నమ్మకం ఉందని మేము ప్రొసీడ్ అయిపోయాం. ఒక హిస్టరీ అంటే ఇది మీరు చాలా దగ్గరలో చెప్పలేదు, బట్ నేను అనుకుంటున్నాను అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ ఇచ్చి కృష్ణ గారితో సినిమాలు తీయడానికి చాలామంది నిర్మాతలు ముందుకొచ్చారు, ఇచ్చారు అని చెప్తారు, నిజమేనా? అత్యధిక ఏముంది, అప్పుడు ఉన్న టాప్ రెమ్యునరేషన్స్ ఉండే వాటిలో ఈయన ఒకడు. సౌత్ అని కాదు, తెలుగు. తమిళ్లో పెద్దగా అప్పటికి ఎంజీఆర్ గారు పైకి వెళ్ళిపోయారు చాలా. సార్ తెలుగులో ఉన్నంత వరకు టాప్ రెమ్యునరేషన్సే ఉన్నాయి. అప్పటికి కృష్ణ గారికి, సోమన్ బాబు గారికి, రామారావు గారికి, నాగేశ్వర గారికి ఆల్మోస్ట్ మొరార్లెస్ ఒకటే ఉండేవి. అంతకుముందు సెకండ్ గ్రేడ్లో ఉండేవాళ్ళు ఈక్వల్. అల్లు సీతారామరాజు తర్వాత ఆల్మోస్ట్ నెంబర్ 1 ఇంకా. అవును.